ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ప్రజల పాలన సులువు చేసింది కాంగ్రెస్, మరి అప్లై చేసుట్లా చేయకుర్రి టైం వేస్ట్. తెలంగాణ బీజేపీ పార్లమెంట్ కు గురి, మరి ఈ తాపకు ఎన్ని కొడతారో చూడాలి. మరి 66 కోట్లతోని 22 కొత్త ల్యాండ్ క్యూసర్ కార్లు, అందని ద్రాక్ష అయ్యి ఇంట్లో కూర్చున్నాడు పోర్రి. పుష్పసీరును దింపిర్రు మక్కికి మక్కి, కానీ యాద్ మర్షిర్రు పోలీసుల తెలివితేటల్ని. మంత్రి ఇంటి ముంగట అంగన్వాడీల ధర్నా, చేసేదేం లేక అచ్చి కలిసిండు కర్మ. ఇక తెలంగాణలో నెల కింద ఎట్లుండే ప్రగతి భవన్ దిక్కుకెళ్ళి చూస్తేనే లోపలేసి ఊసల్లెక్క పెట్టిస్తుండే కదా. ఇప్పుడు గవర్ని బద్దలు కొట్టి ప్రజాభవన్ చేసి వారానికి 2 దినాలు ప్రజావాణి పెట్టి సమస్యలు చెప్పుకునే వీలు కల్పించింది కదా. అట్లనే ఇప్పుడు ఇంకొక అడుగు ముంగటికేసి ప్రజాపాలన సుత సురువు చేసిందుల్లా చూడుర్రి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగాలిచ్చిన మాట లెక్క ప్రకారమే 6 గ్యారెంటీలను అమలు చేయనికే చూస్తాందుల్లా. ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేసిన ప్రభుత్వం మిగిలిన 4 గ్యారెంటీలు సురువు చేయాల్సిన్నది కదా. అన్ని కలిపి అభయహస్తం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల అమలుకు దానికోసం దరఖాస్తులు పెట్టుకోనికే ప్రజాపాలన కార్యక్రమం సురువు చేసింది. అన్ని జిల్లా కేంద్రాలల్లా మంత్రులను, నియోజకవర్గ కేంద్రాలల్లా ఎమ్మెల్యేలను, మండల, గ్రామ స్థాయి స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులతోని కలిసి నోడల్ అధికారుల ఆదేశాలతో గ్రామ సభలు పెట్టి ఈ దరఖాస్తులు తీసుకుంటుర్రు. ఇక దీని కొరకు పొద్దున 8 కొట్టంగానే దరఖాస్తులు తీసుకునుడు సురువు చేసిర్రు. అట్లనే మొగోళ్లకు, ఆడోళ్లకు, దివ్యాంగులకు వేరువేరుగా లైన్లు పెట్టి ప్రతి 100 దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేసిర్రు. ఇక రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాలల్లా ప్రజాపాలన సదస్సులు జరిగినాయి. మొదటి రోజు అవ్వుడుతోని జనాలు సుత బగ్గనే వచ్చిర్రు. ఇక ఈ కార్యక్రమం జనవరి 6వ తారీఖు దాకా నడుస్తుంది అన్ని ఊర్లల్లా. మరి టైం అయిపోతే ఎట్లా అని ఫికర్ పడకుర్రి. ఒకవేళ ఆ టైంకు మీరు అక్కడ లేకపోయినా గడువు ఒడిసినాక సుత అన్ని ఊర్లల్లో ఉన్న మండల పరిషత్, మున్సిపల్ కేంద్రాలల్లా మీ అప్లికేషన్లు తీసుకుంటారు. అయితే దరఖాస్తులు నింపేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని నింపుర్రి. గవి నింపుడు ఒడిసినాక అక్కడి అధికారులు ఒక రసీదు ఇస్తారు. దాని మీదనే మీరు దేనికి దరఖాస్తు పెట్టుకున్నారు, అన్నిటికీ పెట్టుకున్నారా లేదా అనేది ఉంటది. మాత్రం ఆగమాగం కాకుర్రి. ఇంకా వారం రోజులు టైం ఉన్నది. జర అన్ని చూసుకొని నింపు రక్కలు, మళ్ళా చెప్పలేదు అనొద్దు. మరి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ మా అధికారులందరూ కూడా మీరు ఇచ్చిన దరఖాస్తులందరినీ కూడా స్వీకరించడం, వివరాలను కూడా పూర్తి స్థాయిలో ఇవ్వమని, ఈరోజు 6 గ్యారంటీలకు సంబంధించింది కాకుండా రేషన్ కార్డుకు సంబంధించి కానీ, దాంట్లో అడిషన్ డిలీషన్స్ కానీ, ఈరోజు వేరే ఇతర సమస్యల విషయంలో కూడా ప్రత్యేకమైన కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లకు వచ్చి మీరు దరఖాస్తు ఇవ్వండి. దానిపైన కూడా మరి చర్యలు చేపట్టే విధంగా మా ప్రభుత్వం ముందుకు నడుస్తుందని. ప్రజాపాలన ఈరోజు ప్రజల వద్దకు పాలన వచ్చింది. ఇది ప్రజల సర్కారు. మీకు సంబంధించిన అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని యోచనతో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుండి నడవాలని ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రజలకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఈ ఇందిరమ్మ రాజ్యం ఈరోజు ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్లు తీసుకొని వాటి అమలు చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పనిసుత వట్టి ముచ్చటనే అయ్యిందుల్లా. ముచ్చటగా 3వ ముఖ్యమంత్రి సీటు మీద కన్నేసిన సారు ఎంత పని చేసిండో చూడుర్రి. ముచ్చటగా 3వ గద్దెనెక్కుదామని కలలు గాని
గెలిచినాక ఏ కార్లలో తిరగల్లో సుతా ముందే డిసైడ్ అయ్యి ఆర్డర్ ఇచ్చి తయారు చేసిండు కేసీఆర్ సార్. అయితే సారు కలల్ని మొత్తం నీళ్లు జల్లి మరి లేపిండు రేవంత్ రెడ్డి సారు. అయితే మూడోసారిగా అధికారంలోకి వస్తామని ముందుగా మిత్ర కంపెనీ నుండి మిల్లర్ త్రిహయనికి మారిన కంపెనీ సంస్థకు సుమారు 66 కోట్లతోని 22 కొత్త ల్యాండ్ క్యూజర్లు తయారు చేస్తుర్రట. అయితే ఎన్నికల తెల్లారి ఒక 15 కార్లను పట్టుకపోయిర్రట. ఇక మిగిలిన 7 కార్లు అండ్లనే ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పుడుతోని ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనమైంది. ఇక రాష్ట్రంలో ఉన్న సందుకల పైకం లేకపోయినా గానీ దొరగారు ఇన్ని కోట్లు పెట్టి కార్లు ఆర్డర్ ఇచ్చుడు చూసి సీఎం సారు గరమైందట. ఇక కార్లల్లా మస్తు సౌలతులు, బుల్లెట్ ప్రూఫ్, శాటిలైట్ టెక్నాలజీలు ఉండేటట్టు జాగ్రత్తగా చేపించిందని బయట టాకు. అవు సారు, చేపించుకుంటావు, ఎందుకు చేపించుకోవు? నీ సొంత పైసలా ఏమన్నా? జనాల సొమ్మే కదా, నీ సొమ్మేం పోయింది అని అనుకుంటుర్రు గీ తెలిసిన జనాలు. ఇక అసెంబ్లీ ఎన్నికలల్లా ఆఖరి రోజు దాకా సీట్లు పంచిన బీజేపీ ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కమలం పార్టీ కసరత్తు సురువు చేసింది. మరి ఈసారి ఎవరెవరికిచ్చిర్రో చూద్దాం పార్టీ టికెట్లు. ఇక మొన్న జరిగిన ఎన్నికలల్లా ఆఖరి రోజు దాకా సీట్లు పంచుకుంటూనే ఉన్న కాషాయం పార్టీ వాళ్ళు ఇప్పుడు జర స్పీడ్ పెంచి పార్లమెంట్ పనులు సురువు చేసిర్రబ్బా. దాని కొరకు ఢిల్లీకెంచి అమిత్ షాను రంగంలోకి దింపిన బీజేపీ పార్టీ తెలంగాణ పెద్ద నాయకులతోని మీటింగ్ పెట్టి 17 ఎంపీ స్థానాలకు సంబంధించి మాట్లాడుకొని ఒక ముచ్చటైతే చెప్పిండట సారు. పాత ఎంపీలకు సిట్టింగ్ స్థానాలు నిజామాబాద్ నుంచి అరవింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు బరిలో ఉంటారని చెప్పిండ్రు సారు. మిగిలిన 13 స్థానాల మీద చర్చలు గట్టిగానే జరిపిండ్రట. వీటి మీద సుతా పార్టీలో చాలా మందే లైన్లు ఉన్నారట. అసెంబ్లీలో ఓడిపోయిన వాళ్ళందరూ సుతా పార్లమెంట్ మీద కన్నేసిరని సుతా బయట టాకు. ఇట్లా పోటీ గట్టిగా ఉండుతోని మిగిలిన వాటి మీద ఇంకా క్లారిటీ ఇయ్యలేదట. ఎన్నికలు వచ్చినాకనైతే ఆ పార్టీ వాళ్ళ కాళ్ళే సోషల్ మీడియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకునుడు విషయంలా గట్టిగానే అరుచుకున్నాడట అందరినీ. మరిగా లోక్సభ ఎన్నికల మీదనైతే గట్టిగానే గురిపెట్టింది బీజేపీ. మరి ఎన్ని కొడతదో చూడాలే. ఆంధ్రాల సీన్ చూస్తే సేమ్ తెలంగాణ అయినట్టే అవుతుంది కావచ్చులా. అధికార పార్టీలు ఉన్న నాయకులు ఇప్పటికే పక్క సూపులు చూస్తురు కదా. అయితే ఈ మేడం ఇంకొక అడుగు ముంగటికేసి ఏం చెప్తుందో. ఇక ఆంధ్రాల రాజకీయ వేడి రాజుకున్నదులా. రోజు రోజుకు అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీలకు పోయేటోళ్ళు ఎక్కువైతున్నారు. అయితే ఇక కనిపించే మేడం మాత్రం గట్ల కాదు. సొంతంగానే రాజకీయ రణరంగంలకు దూకుతున్నా అని చెప్పి ప్రచారం సుతా సురువు చేసిందులా. అయితే ఈ మేడం అధికార పార్టీ మొరసనపల్లి గ్రామ సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ కుప్పంలా వైసీపీ రెబల్ అభ్యర్థిగా తాను పోటీలా దిగుతున్నట్లు ముందుకొచ్చి జనాలను మోపు చేసుకునే పని ముంగటేసుకొని అక్కడ సమస్యల గురించి గిట్లా చెప్పుకొచ్చింది. మన కుప్పంలో దాదాపు 250 మంది 300 యువకులు అంటే ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్. ఇప్పుడు కూడా నేను నా లెవెల్లో నేను సర్వే చేస్తూ ఉన్నాను. కుప్పానికి పైన ఏ దానికి పైన డిప్లొమాలు, డిగ్రీలు, బీటెక్, ఎంటెక్లు చేసిన వాళ్ళంతా 5,000 6,000 శాలరీకి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు తన కుటుంబాన్ని ఎలాగ పోషిస్తారో అనేదే నాకు ఆశ్చర్యం అవుతా ఉంది. అది కాకుండా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతా ఉంది. యూత్కి ఇక్కడ ప్రాపర్ జాబ్స్ లేవు. గారు పనులు చేసేవాళ్ళు లక్షలాది మంది 10,000 మంది దాకా బెంగళూరుకి పోతూ ఉన్నారు జాబులు చేసేదానికి. ఎందుకు? మన సీఎం గారు 14 ఏళ్ళు సీఎం అయినారు. ఒక సీఎంకి ఎన్ని రోజులు పడుతుంది? సింగపూర్ చేస్తానండ్రి, సింగపూర్ కాలే. అట్లీస్ట్ ఒక కంపెనీలు తెచ్చిపెట్టండి అయ్యా. మా జీవనోపాయానికి ఉపాధి లేకపోతే జనాలు ఎట్లా బతుకుతారు చెప్పండి మీరు. అది నా క్వశ్చన్. నాకు అది చూస్తూ ఉంటే ఎందుకు జనాలు ఊరికే ఉండరు? అమాయకంగా ఎందుకు ఇంకా ఉండరు? లేడీస్ ఎందుకు ఇంత పరువులు పెట్టుకొని బెంగళూరు పోవాల్సి వస్తూ ఉంది? నేను ఈ 40 ఇయర్స్ నేను ఇండస్ట్రీ, పొలిటికల్ ఇండస్ట్రీ అని మన చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు మన కుప్పానికి ఒక ఇండస్ట్రీ కూడా తెచ్చిపెట్టలేదు. సరే, ఆయన ప్రభుత్వాన్ని వదిలిపెట్టండి. ఇప్పుడు రూలింగ్లో ఉండేవాళ్ళు ఏం చేస్తూ ఉండరు? అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతా ఉంది. మరి ఇంకేమి పథకాల వల్ల ఎవరి ఫ్యామిలీ, ఎవరు కడుపులు నిండుతా ఉండే చెప్పండి. అయితే కుప్పం టీడీపీకి కంచుకోట చంద్రబాబు సారు కొన్నేండ్ల సంధి ఇక్కడికెంచే పోటీ చేస్తాడు. అట్లనే వైసీపీ సుత ఇక్కడ గట్టి అభ్యర్థి అయిన భరత్ ను నిలబెట్టనికే చూస్తాంది. అసొంటి జాగల నిలబడి గెలుసుడంటే జర కష్టమే గాని ఈ మేడం నిలవండికే డేర్ చేసింది అంటే మెచ్చుకోవాల్సిందేనుల్లా.
అయితే ఈసారి టీడీపీ జనసేన పొత్తులో పోతున్న ఎన్నికలకు వీళ్ళ సంగతి పక్కన పెడితే ఎట్లనైనా ఈసారి ఇక్కడ గెలవాలి అనుకుంటున్న వైసీపీ వాళ్లకు పెద్ద ఎదురు దెబ్బనేనుల్లో చూడాలి మరి ముందు ముందు ఎట్లుంటుందో అక్కడి పరిస్థితి. ఆంధ్రాలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు రోజుకో తీర్లా సమ్మె చేయబట్టి దాదాపుగా 15 రోజులు దాటింది కదా. అయినా కానీ గవర్నమెంట్ వాళ్ళను పట్టించుకుంటలేదని ఆఖరికి గీ పని ముంగటేసుకుంటే చూడుర్రి ఏమైందో. ఆంధ్రాల అంగన్వాడీ అక్కలు ఇక మంత్రుల ఇళ్లు దొరకబట్టే పని ముంగటేసుకున్నారులా. లేకపోతే ఏంది వాళ్ళు అడిగిందేంది, వాళ్లకు నెలకు కనీస వేతనం కింద 26,000 గ్రాడ్యుటీతో పాటు ఇన్ని రోజులు నమ్ముకొని పని చేసినందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుర్రి అని డిమాండ్ చేసిర్రు. ఎంతగాని చేస్తారేంది కథ. గిన్ని దినాల సంధి రోజుకో తీర్లా చేసింది మళ్ళా చేయకుండా కొత్తగా ప్లాన్ చేసి మరీ నిరసనలు చేస్తుర్రు. ఇక ఇట్లయితే లాభం లేదు అనుకున్నారో ఏమో గాని ఇట్లా ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న ఇండ్ల మంత్రి ఇల్లు దొరకబట్టి ముట్టడి చేసిర్రులా. మంత్రి జోగి బయటకు రావాలా అని గట్టిగానే పట్టుబట్టి కూసున్నారులా. ఇక వీళ్ళు పోయేటట్టు లేరు. మళ్ళా అసలే ఎన్నికలు దగ్గర పడుతున్నాయని అనుకున్నాడో ఏమో గాని సారు ఇట్లా బయటకు వచ్చి అలా డిమాండ్ల లెటర్ తీసుకొని ఇట్లా చెప్పుకొచ్చిండులా. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు వారి డిమాండ్లు, వారి ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వివిధ రూపాల్లో వాళ్ళ సమస్యను ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా చెప్పారు. మీ అందరికీ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేదల పట్ల మంచి మనసుతో ఉంటాడో, కరుణభావంతో ఉంటాడో మీ అందరూ కూడా తెలుసు. ఈ పరిస్థితులన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఆల్రెడీ తీసుకువెళ్ళాం. ఆయన కూడా ఏ విధంగా మంచి చేయాలి, పక్కన ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా ఇస్తా ఉన్నాయి, మనం ఏ విధంగా ఇవ్వాలి, అన్నిటికన్నా ఒక అడుగు ముందుకు ఎట్లా ఇవ్వాలనే ఆలోచనతో ఆయన అందరితో మాట్లాడుతూ ఉన్నారు. తప్పనిసరిగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి మేలైన వారు కోరుకున్న విధంగా మంచి జరుగుతుందని చెప్పేసి నేనైతే అక్క చెల్లెమ్మల తరఫున ముఖ్యమంత్రి గారితో 1-2 సార్లు మాట్లాడి ఆయన గట్టిగా చెప్పి మేలు జరిగే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. గిట్ల అక్కలు డే చేసి మంత్రి గారింటిని పట్టుకుంటే ఆయన ఇలా లెటర్ పట్టుకొని సానుకూలంగా స్పందించి సీఎం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిండు పోర్రి. అంగన్వాడీల జీతాలు పెంచే దానికోసం కృషి చేయాలని చెప్పి మరొకసారి మంత్రి గారిని ఇక ఇప్పటిదాకా ఆంధ్రాలో ఉన్న అంగన్వాడీ అక్కలు ఎట్లా నిరసన చేసిర్రో చూసిరు కదా. అట్లనే ఆంధ్రాలో ఉన్న గీ సాఫ్ సఫాయి అన్నలు చూడుర్రి ఏం చేసిర్రో. అందరు చేతుల క్యాలీఫ్లవర్ పట్టుకొని చూస్తుర్రు. ఏంది క్యాలీఫ్లవర్ అమ్మేటోళ్ళు వీళ్ళనేమన్నా మోసం చేసిండా, లేకపోతే వీళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తలేదు అని నిరసన చెప్తుర్రా అందరూ. గిట్లనే చెవు దగ్గర పట్టుకొని చూస్తుర్రేంది అనుకుంటున్నారా ఎట్లా? అసలు ముచ్చట ఏంది అంటే వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మున్సిపల్ వర్కర్స్ ఉల్లా నంద్యాల మున్సిపల్ ఆఫీస్ ముంగట గిట్ల నిరసన చెప్పిర్రు. వీళ్ళు సుతా అలా పనికి తగ్గ పైసలు కావాలని గిట్ల క్యాలీఫ్లవర్ ను చెవుల పట్టుకొని నిరసన చెప్తుర్రులా. అది చెవుల పట్టదు కాబట్టి గిట్ల చేతుల పట్టుకొని చెప్తుర్రు. ఇక ఈ నెల 26వ తారీఖు నుంచి వీళ్ళంతా సమ్మె బాట పట్టి రోజుకో తీర్ల నిరసన చెప్తుర్రు అన్నట్టు. ఇక డిమాండ్లు ఏంటియో గాని చెప్తాడట ఎనుర్రి. ప్రధానంగా అధికారంలోకి రాకముందు జగన్ ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలే నెరవేర్చమంటున్నాం. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000, అట్లే సమాన పనికి సమాన వేతనము, అదే విధంగా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో ఉండే వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఆంధ్రాలున్న అంగన్వాడీ అక్కలు, ఆంధ్రాలున్న సాఫ్ సఫాయి అన్నలు చేసిన నిరసనలు చూసిర్రు కదా. అట్లనే ఆంధ్రాలో ఉన్న ఇంకొంతమంది సుత నిరసన చెప్పనీకే వచ్చిర్రు. వాళ్ళని సుత ఒకసారి చూడుర్రి.
ఇక ఆంధ్ర అధికార పార్టీ మీద అందరూ ఒకటేసారి పగబట్టినట్టున్నారులా. అందరూ ధర్నాలనే నమ్ముకున్నట్టున్నారు. ఇప్పటికిది 3వ నిరసన వార్త. మరి ఇక గీడ మానవహారం లెక్క నిలబడి నిరసన వ్యక్తం చేస్తుర్రు కదా ఇల్లు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కేజీబీవీ ఉద్యోగులు అందరూ కొన్ని కాగితాలు సుతా కాలబెడుతున్నారు కదా. అవేంటి అంటే ఇక సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ సుతా కొన్నొత్తుల సంధి నిరావధిగా సమ్మె చేస్తురు. అయితే వాళ్ళందరికీ బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది జిల్లా విద్యాశాఖ. అయితే వాటిని గిట్లా కాలబెట్టుకుంటా నిరసన చెప్పిర్రన్నట్టు. ఇప్పటికైతే వీళ్ళే మరి రేపు ఇంకెవరన్నా నిరసన చెప్తే పట్టుకొస్తాం గాని గిట్లా అందరూ ఒకటేసారి ఎందుకు నిరసనలు చేస్తుర్రు, మరి వీళ్ళను గవర్నమెంట్ ఎందుకు పట్టించుకుంటలేదు అనేది మాత్రం అర్థమైతలేదు పోర్రి. అధికార పార్టీ సార్లు జర జూడూరి అలా లొల్లి పంచాయితీ. సినిమాలు చూసి మంచి అయితే నేర్చుకోరు కానీ గిట్ల దొంగ లెక్కలు చేసుట్లయితే ముందుంటారు మనోళ్ళు. గట్లనే ఒక బ్యాచ్ చేయబోతే ఏమైందో చూడుర్రి. గిక్కడొక డీసీఎం కనబడుతుంది కదా. గిట్లనే పుష్ప సినిమా హీరో లెక్క పైననేమో పాలు, లోపట కింద ఎర్రచందనం దుంగలు పట్టుకపోయినట్టు గిట్లనే సేమ్ ట్రై చేసిర్రు. కాకపోతే గీ అన్నలు గా హీరో లెక్క అంత పెద్ద బడ్జెట్ లేదు. బండిని రెడీ చేయనీకే అని గిట్లా లో బడ్జెట్ లో ప్లాన్ చేసి కింద సేమ్ ఎర్రచందనం దుంగలు, పైన మాత్రం కొబ్బరి బోండాల లోడు వేసుకొని వస్తే గిట్లా మేడ్చల్ జిల్లాకు రాగానే ఎవరైనా చెప్పిర్రో ఏమో గాని డౌట్ అనుమానంతోని చెకింగ్ చేసిర్రో గాని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారులా. ఇక దీంట్లో ఉన్న సరుకు ఏం తక్కువ 50 లక్షల వరకు విలువ చేస్తదట నుల్లో. ఇక దొరికిన ముగ్గురిని సుత అటవీ శాఖ అధికారులకు అప్పచెప్పిరట. అయితే టైం మంచిగా లేక పాపం దొరికిర్రు గాని, లేకపోతే వీళ్ళు సుత పుష్ప కాదు గాని గదే రేంజ్ లో ఒక సినిమా అయితే ప్లాన్ చేస్తుండే కావచ్చు పోర్రి. ఇక సినిమాలో చెప్పే మంచి అయితే ఎవడు పాటించడు గాని గిట్ల దొంగవారాలైతే మస్తుగా చేస్తారని చెప్పుకుంటుర్రు గిది చూసిన జనాలు. ప్రజల పాలన సులువు చేసింది కాంగ్రెస్, మరి అప్లై చేసుట్లా చేయకుర్రి, టైం వేస్ట్. తెలంగాణ బీజేపీ పార్లమెంట్ కు గురి, మరి ఈ తాపకు ఎన్ని కొడతారో చూడాలి. మరి 66 కోట్లతోని 22 కొత్త ల్యాండ్ క్యూజర్ కార్లు, అందని ద్రాక్ష అయ్యి ఇంట్లో కూర్చున్నాడు పోర్రి. పుష్పసీరును దింపిర్రు మక్కికి మక్కి అని యాద్మర్షిర్రు పోలీసుల తెలివితేటల్ని. మంత్రి ఇంటి ముంగట అంగన్వాడీలో ధర్నా, చేసేదేం లేక అచ్చి కలిసిండు కర్మ. ఇయ్యాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళా తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.